ఇవాళ అర్ధరాత్రి వరకు చర్చలకు పిలవాలి, లేదంటే రేపటి నుంచే సమ్మెకు దిగుతామన్న ఆర్టీసీ జేఏసీ. విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవు, ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరిక. మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధమైన హైదరాబాద్. ఈ నెల 10 నుండి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు. కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు. సరిహద్దు రాష్ట్రాలలో రేపు మాక్ డ్రిల్. రాష్ట్రంలో అందరూ పేదలే ఉన్నారా? ఉచిత పథకాలు తగ్గించాలన్న తుమ్మల. శ్రీశైలం దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో అక్రమాలు. కొరడా జూళిపించిన ఆలయ ఈవో. నేటి తిరుమలలో గంగమ్మ జాతర. టీటీడీ చైర్మన్ ను ఆహ్వానించిన ఆలయ ఈవో అర్చకులు. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. మోస్తారు నుండి భారీ వర్షాలు పడే ఛాన్స్. నిలకడగా పసిడి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 96,650 రూపాయలు. గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా. సంధ్యా కన్వెన్షన్ సెంటర్ మినీ హాల్ కూల్చివేత. కాశ్మీర్ లో ఉగ్రవేట. ఆయుధాలు గ్రెనేడ్లతో 2 అరెస్ట్. దుబాయ్ లో భారత బిలియనియర్ కు 5 ఏళ్ల జైలు. రేపు బహిష్కరణ చేసిన దుబాయ్ కోర్టు. అత్యంత కఠినమైన జైలు మళ్లీ ఓపెన్. కీలక నిర్ణయం తీసుకున్న ట్రంప్. ఐరాస కీలక భేటీలో పాక్ వక్రబుద్ధి. పహల్గాం పై దృష్టి మళ్లించేందుకు కాశ్మీర్ పాట. ఖరీఫ్ సీజన్ నుంచే పాక్ కు నీటి కటకట. సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేతతో విలవిల. అటు నుంచి కొడితే పాక్ కు షాక్. భారత్ కు నష్టం జరగకుండా దెబ్బ కొట్టేందుకు చర్యలు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన యుఎన్ఓ. ఒక మతం పర్యాటకులనే కాల్చి చంపడంపై ఆగ్రహం. పాక్ ను మరింత దెబ్బ కొట్టేందుకు భారత్ వ్యూహం. అంతర్జాతీయ ఆంక్షల వలయంలోకి వెళ్లనున్న దాయాది. పాకిస్తాన్ పై భారత్ నీటి యుద్ధం. పాక్ జలాశయాల్లో అడుగంటిన జలాలు. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత. 12 రోజులుగా దాయాది కవ్వింపు చర్యలు. ప్రపంచమెదుట దాయాదిని ఎండగడుతున్న భారత్. పాక్ కు నిధుల్లో కోత విధించాలని ఏడీబీకి విజ్ఞప్తి. సౌదీ అరేబియాను ముంచెత్తిన ఇసుక తుఫాను. ఎత్తైన భవనాలను సైతం కప్పేసిన ఇసుక తుఫాను. ఈ సీజన్ మాకు కలిసి రాలేదు. ఎస్ఆర్హెచ్ ప్రధాన కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు. నేడు ముంబైతో తలపడనున్న గుజరాత్. రాత్రి 7:30 వాంఖాడే స్టేడియంలో మ్యాచ్. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. 200 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్.